విశాఖలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ పర్యావరణవేత్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. అనంతరం నగరంలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడిన పర్యాటక ప్రాంతాలకు కేరఫ్ అడ్రస్ విశాఖ నగరమని, అటువంటి నగరంలో నేడు పర్యాటక ప్రదేశాలు విధ్వంసానికి గురి కావడం బాధాకరమన్నారు. విశాఖలో సహసిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలు అరుదైన సంపద అయితే, సుదీర్ఘ సాగర తీరం, నదీ పరివాహిక ప్రాంతాలైన చిల్లపేట చెరువు, ముడసర్లవ రిజర్వాయర్, బౌద్ధుల ఆనవాళ్లకు చిరునామాగా నిలిచే తొట్లకొండ వంటివి ప్రకృతి ప్రసాదితాలని పేర్కొన్నారు. దేశంలోనే అరుదైన వారసత్వ సంపదకు నిలయంగా విశాఖ నిలిచిందని, అటువంటి సంపద గత 3 దశాబ్దాలుగా విధ్వంసానికి గురి కావడం జీర్ణించుకోలేని అంశమన్నారు. మన వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. ముడసర్లోవ క్యాచ్మెంట్ ఏరియాలో డంపింగ్ యార్డ్ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. విధ్వంసానికి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బలను పరిరక్షించాలన్న ఆయన, నదీ పరివాహక ప్రాంతాలు, సుదీర్ఘ సముద్ర తీరం కాలుష్యం బారిన పడకుండా రక్షించాలని అన్నారు. జీవాధారమైన పంచభూతాలను పరిరక్షించుకుంటే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. అభివృద్ధి పేరిట ప్రకృతి ప్రసాదితాలను కొల్లగొట్టడం సరికాదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని వారసత్వ సంపదైన పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక బఫర్ జోన్స్ ఏర్పాటు చేసి పరిరక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.